ఇప్పుడు నేచర్ ఎఫెక్ట్ గురించి మాట్లాడినారు కదా, అదే కర్మ అవుతుందా? ఎస్, కర్మ. నువ్వు కర్మ అంటే ఏంది చెప్పమ్మా నాకు, నువ్వేమనుకుంటున్నావు కర్మ అంటే? అంటే నేను నీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా, అంతేగాని మంచి అయినా చెడు అయినా నేను చేసింది నా కర్మ కదా. అంటే నువ్వు చేసే పని కర్మ అంటే పని, కర్మ కర్త క్రియ పని. నువ్వు చేసే పని, నువ్వు చేసే పని పాజిటివా నెగిటివా? పాజిటివ్. ఏమో నెగిటివ్ కూడా ఉండొచ్చు, దానికేముంది, నీకు తెలియకుండా కూడా నెగిటివ్ చేయొచ్చు, ఏమి ఇక్కడ. కానీ నువ్వు పాజిటివ్కి కర్తవవుతున్నావు, నెగిటివ్కి కర్తవవుతున్నావు. నువ్వు పాజిటివ్ని ఎంత ఎక్కువగా చేస్తావో అంత పాజిటివ్నెస్. సింపుల్ అమ్మా. నువ్వు మంచి ఇస్తే మంచి వస్తుంది, చెడు ఇస్తే చెడు వస్తుంది, అదే కర్మ. ఫినిష్. నువ్వు వేప విత్తనం నాటి మామిడికాయ కాయాలంటే ఎట్టగా వస్తుంది చెప్పు, అవునా కాదా? నువ్వు మామిడి పండు తినాలనుకుంటే మామిడి విత్తనం నాటాల. సో నువ్వు ఏదైతే చేస్తావో అదే కర్మ, అదే కర్మ. అది ఈరోజు అనుభవించకపోవచ్చు, దాని ఎఫెక్ట్ ఇంకొకసారి ఇంకొక జన్మలో అనుభవించేదానికి ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి రా అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మీరు చేసే కర్మలు సరిగా ఉంచుకోండి, మంచి ఆలోచించండి, మంచి చేయండి అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు నడిచే జీవితం ఒకటే కాదు, నీకు తర్వాత జీవితం కూడా ఉంటుంది. సింపుల్గా ఇంకొక చిన్న విషయం అనుకుందాం అమ్మా, చాలా చిన్న విషయం. మీ ఎందుకులే, మా నాన్నగారు తాగుబోతు, తిరుగుపోతూ మొత్తం మా ఆస్తులన్నీ కాజేశాడు. ఓకే, సరే, ఆయన శరీరం ఎట్టాగు ఇదవుద్ది, కానీ దాని ఎఫెక్ట్ కుటుంబం అంతా అనుభవిస్తుందా లేదా? అది కర్మ ఫలితమా కాదా? ఆయన చేసిన కర్మ మాకెందుకు అంటుకుంది అని అంటే, నిప్పుతో ఎనుగుతో ఉన్న నిప్పుకు కూడా సమ్మెట పోట్లు తగులుతాయి. నువ్వు ఏ జన్మలో చేసుకున్న కర్మ ఇటువంటి కుటుంబంలో పుట్టడానికి నీకు ఇది దొరికింది, అవునా కాదమ్మా? సో కర్మ సిద్ధాంతం చాలా పెద్ద సబ్జెక్టు, కానీ నీకు సింపుల్గా చెప్పడానికి ప్రయత్నం చేశా.